భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల పొత్తు దాదాపుగా ఖాయమైపోయిందని ఢిల్లీ సర్కిల్స్ నుంచి వినబడుతున్నమాట. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకు కూడా తెలుగుదేశానికి కూడా తెలుసు అన్నటువంటిదే లెక్క చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలుసని భావిస్తున్నారు. ఢిల్లీలో వినబడుతున్న మాట అయితే 7 పార్లమెంటు స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు ఇస్తారు అన్నటువంటి. క్రిందసారి 14 స్థానాలు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దఫా 7కే పరిమితం అవుతుందా అంటే చాలా వెనక్కి తగ్గినట్టు. అయితే క్రిందసారి 2 ఎంపీలు తీసుకున్నటువంటిది ఈ దఫా ఇన్ ఎంపీస్ ఏదో 4 అనుకుంటా తీసుకుంది ఎంపీ 2 గెలిచారు. ఈ దఫా 7 ఎంపీలు అన్నటువంటి ఎక్కువే అవుతుంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో 130 స్థానాల్లో ఉన్నాయి. 130లో క్రిందసారి 29 వచ్చినాయి దానికి. అదే సందర్భంలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కర్ణాటక, తెలంగాణ, కేరళ ఈ మూడింటి మీద కూడా, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్తో జట్టు కట్టడానికి కూడా సిద్ధంగా ఉంది తెలుగుదేశం. కాబట్టి ఆ తెలుగుదేశానికి అవకాశం ఇవ్వకుండా, లేదా ఇటు పక్కన కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుంది అన్నటువంటిది ఒక ప్రచారం. రెండోది వచ్చేటప్పటికి ఈ ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ల టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దు, ఇచ్చేటట్టయితే 10 పార్లమెంట్ సీట్లు 15 అసెంబ్లీ సీట్లు అయితే ఓకే చేయండి అని చెప్తున్నారు. మరొక వాదన. ఏది నిజమన్నది రాబోయే రోజులు తెలుస్తుంది. వచ్చే నెల 7 కల్లా తేలిపోతుందని చెప్తున్నారు.